హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ బంజారా స్పెషల్ చాలా బాగా చేస్తారండి. బంజారా వాళ్ళు ఎప్పుడు తింటూ ఉంటారు. దీని కాంబినేషన్ నేను ఆలుగడ్డ కర్రీ చేశానండి. ఈ కర్రీ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకోసారి ఈ ఆలుగడ్డ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. జొన్న రొట్టెలు అయితే చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగా వచ్చేటట్టు చేస్తున్నారు జొన్న రొట్టెలు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంతమంది పిండి చల్లి చేస్తారండి. నేనైతే కాగితం మీద నూనె పెట్టి చేస్తాను. ఇలా చేస్తే అసలు చపాతీ లాగానే ఉంటుంది. రొట్టెలు అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ అయ్యాయో. చాలా మెత్తగా చాలా బాగున్నాయి. ఎన్ని అంటే అసలు ఒక 5-6 తినొచ్చండి, అట్లున్నాయి. మెత్తగా స్మూత్గా చాలా బాగున్నాయి రొట్టెలు అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇది మా బంజారాలో అయితే ప్రతిరోజు చేసే జొన్న రొట్టెలండి. ఈ జొన్న రొట్టెల్లో పిండిలు కూడా వేరే వేరే ఉంటాయి. ఎల్లో కలర్లో జొన్న రొట్టెలు కూడా ఉంటాయి, తెల్ల జొన్నలు కూడా ఉంటాయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. కొంచెం పిండి తీసుకోవాలి, జొన్న పిండి తీసుకోవాలి. కొన్ని తీసుకున్నా చాలండి, ఒక 5-6 చేయొచ్చు చిన్న చిన్నవిగా. పల్సగా వస్తుందండి ఇలా చేస్తే. తర్వాత ఒక పీట తీసుకోవాలి. పీటకి ఒక కవర్ పెట్టాను, చూశారు కదండి. నేనైతే కవర్ మీదనే చేశాను. అందరూ పిండి చల్లి చేస్తారు, నేనైతే ఇలా చేశాను. తర్వాత ఒక పెంక, ఒక గరిట తీసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు కూడా పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను. వేడి నీళ్ళు వేడి అవుతున్నాయి. కొంచెం నూనె తీసుకోవాలి. ఒక గిన్నెలో నూనె తీసుకోవాలి. నూనె ఎందుకంటే మనం రొట్టెలు చేస్తాం కదా, కాగితం మీద ఇలా రుద్దడానికండి నూనె. నీళ్ళు మరిగిపోయాయి. ఇప్పుడు మనం పిండిలో కలుపుకుందాము. మరి పలసగా కలుపుకోవద్దండి, నేను చూపిస్తున్నాను వీడియోలో. అలానే కలుపుకొని మెత్తగా ఇలా అయితేనే చాలా బాగా వస్తుంది. ఇలా వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నేను ఎలా కలుపుకున్నానో ఎలా చేశానో మీరు కూడా అలా చేయండి. చాలా బాగా వస్తుంది రొట్టెలు అయితే. ఎన్నైనా తినొచ్చండి, అంత బాగుంటాయి. ఇప్పుడు చూడండి, ఇలా ఇలా కలుపుకోవాలి పిండి. కొంచెం నీళ్ళలా కాకుండా కొంచెం మీడియంలల్లా కలుపుకోవాలి. కొంచెం పిండి పిండిగా ఉండాలి, కొంచెం ఇది తడిగా ఉండాలి. చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు కొంచెం చల్లటి నీళ్ళు తీసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా 2 చేతులతో కలుపుకోండి, చాలా బాగా వస్తాయి రొట్టెలు అయితే. చాలా ఇష్టం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. రోజు ఒకటి తిన్నా చాలు. జొన్న రొట్టెలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. నూనె కూడా కొంచెము కాగితానికి పెట్టి మనం ఒత్తుకోవాలండి చపాతీలు. నేను రెండోసారి కూడా చూపిస్తున్నాను. కాగితం మీద చేసుకున్న తర్వాత కాగితం ఇలా ఓల్చేసి చేతుల మీదనే ఇలా పెంక మీద వేస్తే జొన్న రొట్టె తయారవుతుందండి. అలా రాకపోతే దాని సైజు ఒక ప్లేట్ ఏమైనా తీసుకొని ప్లేట్ మీద తీసి ప్లేట్తో కూడా వేయచ్చండి. ఆ వీడియో కూడా తీస్తాను ఒకసారి నేను. చాలా బాగా వస్తుందండి రొట్టెలు అయితే. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తున్నాను పిండి మళ్ళీ ఎలా కలుపుకోవాలో. ఇప్పుడు చూడండి, ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం తడి చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకుంటేనే రొట్టెలు చాలా బాగా వస్తాయి, చాలా మెత్తగా వస్తాయి, చాలా నీట్గా వస్తుందండి. చపాతీ ఎలా స్మూత్గా వస్తాయో అలానే వస్తుందండి. ఎన్నైనా తినొచ్చు మనము. ఇలా ముద్ద లెక్క చేసుకోవాలి కొంచెం తీసుకొని. ఇప్పుడు జొన్న రొట్టెలు ఎలా కాల్చానో చూడండి. 2 వైపులు ఇలా తిప్పుకోవాలి, మంచిగా కాల్చుకోవాలండి. మరీ నల్లగా కాకుండా కొంచెం మీడియం మంట మీదనే కాల్చుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కొంచెం నూనె పోసుకొని ఇలా కలుపుతూ ఇలా
రుద్దుకోవాలి. తర్వాత ఇక ఒత్తుకోవాలండి. జొన్న రొట్టెలు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా ఒత్తుకొని తర్వాత ఫింగర్స్తో వేళ్ళతోనే అద్దుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలా 2 వైపులు తిప్పుకోవాలి. ఇలా ఇంకా ఇది ఇలా చేయడం అయితే ఎవరికి రాదు. ఎక్కువ శాతం పిండి చల్లి అది ఏదో ప్రాసెస్లా చేస్తారు, కానీ అలా చేయకుండా ఇలా చేయండి. చాలా సన్నగా చాలా బాగుంటుంది జొన్న రొట్టెలు అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అయిపోయింది కాల్చడం కూడా. మరిన్ని వీడియోతో వస్తూనే ఉంటానండి. అంతవరకు ఈ వీడియోని ఆదరిస్తారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో వస్తూనే ఉంటాను, చూస్తూ ఉండండి వీడియో మాత్రం.